నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయంలో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగిన దేశం మనదని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన ఈ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు స్వేచ్ఛలు కల్పించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గణతంత్ర స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలగకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. నియమాలతోటి రూపొందించి ఎక్కడ లేని విధంగా ప్రతి ఒక వ్యక్తి ఒక నియంత్రణ కింద ఉండకుండా 380 చట్ట ప్రకారం అధికార కృతంకరణ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు. అంటే చట్టం మేమున్నాము, మా ఇష్టం వచ్చినట్టు అమలు పరుస్తాము అనేది లేకుండా నేనున్నాను న్యాయస్థానం. అదేవిధంగా ఘనంగా చీరాల మున్సిపాలిటీలో ప్రారంభించిన దానికి ఆ రోజున స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ పాలన నుంచి వాళ్ళ కబంధ హస్తాల నుంచి భారతదేశానికి పరిపాలన సక్రమంగా సాగేటట్టు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నించే హక్కుని ముఖ్యంగా ఇచ్చారు. ఈ రోజున దానికి అనుగుణంగానే ఈరోజు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పరిపాలన సాగుతోంది. అలాగే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోకి ఎలాగైతే రాజ్యాంగం దేనికోసమైతే చేశారో అదేవిధంగా పరిపాలన కొనసాగిస్తూ సెలవు. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్, అలాగే కమిషనర్, వారి ఎంప్లాయీస్, అలాగే కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చీరాల నియోజకవర్గం ముఖ్యంగా మున్సిపల్ ఆఫీసులో జెండా వందన కార్యక్రమం జరిగింది. 77 సంవత్సరాలు, ఇప్పటికీ 77వ సంవత్సర గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. చీరాల్లో పార్టీ ఆఫీసులోను, ఎంపీడీఓ ఆఫీసులోను, మున్సిపల్ ఆఫీసులోను ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. అలాగే చీరాల్లో అనేక ప్రాంతాల్లో ఇవాళ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. భారతదేశంలో 2 గొప్ప పండుగలు, ఆగస్టు 15, జనవరి 26. ఈ యొక్క జనవరి 26కి ఒక ప్రత్యేకత ఉంది. 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వస్తే 1950 జనవరి 26 నాటికి బిఆర్ అంబేద్కర్ గారు పూర్తి రాజ్యాంగాన్ని మనకు అందించడం, దాన్ని ప్రధానంగా రిపబ్లిక్ డేగా మనం తీసుకోవడం జరిగింది. లక్షలాది మంది ప్రాణాలు అర్పించిన తర్వాత ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ దేశానికి రిపబ్లిక్ డే జరుగుతుంది. అయితే 77 సంవత్సరాలు గడిచిన ఎన్నో సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం అనేక ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ కూడాను ఇంకా పేదవాళ్ళు మిగిలే ఉన్నారన్నది నా అభిప్రాయం. వీళ్ళందరినీ నిర్మూలన కోసం ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది.
అలాగే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా వీళ్ళ యొక్క ఔన్నత్యం కోసం వీళ్ళని పైకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వేడుకలు పండుగలు మనం జరుపుకుంటూనే ఉంటాం. అయితే పేదవాళ్ళని పైకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన మనందరి మనసుల్లో ఉండాలి అనేది ఈ గణతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనం. మనందరికీ తెలుసు, ఈ రోజున ఈ దేశంలో అనేక విజయాలు సాధించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు మన దేశంలో ఇస్తున్నారు. మన రాజ్యాంగంలో రాసినటువంటి అనేక విషయాల మీద మనం ఆలోచించినట్టుగానైతే ఈ దేశం నలుమూలల ఎక్కడెక్కడో అరణ్యాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా స్వాతంత్రాన్ని తీసుకున్నారు, స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుకుంటున్నారంటే మన పూర్వీకులు చేసినటువంటి కష్టమే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అప్పుడప్పుడు కొన్ని విరుతాలు వేస్తున్నారు. కొంతమంది నియంత్రణలు ఈ దేశాన్ని పాలించబోతున్నారు, ఈ రాష్ట్రాలను పాలించబోతున్నారు. వాళ్ళందరికీ మనం మళ్ళా ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా తిరిగి మళ్ళా ఒక మంచి నవనిర్మాణాన్ని మనం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలు మొత్తం కూడా మనల్ని గుర్తించాయి, మనకు ఒక గౌరవం దక్కింది. అలాగే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, మరి అనేక మంది రాజకీయ నాయకులు ఈరోజు మన రాష్ట్రాన్ని, రాజధాని లేని రాష్ట్రానికి వాళ్ళ రాజధాని కూడా నిర్మిస్తున్నారు. కాబట్టి అనేక సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేదరికం ఉండదని చెప్పేసి నేను భావిస్తున్నాను. అటువంటి సమాజం కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పేసి మీ అందరికీ ఈ మంచి రోజు, ఈ గణతంత్ర దినోత్సవం రోజున అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 77వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ్ వినోద్ కుమార్ అధ్యక్షతన బాపట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ్ వినోద్ కుమార్, సంయుక్త కలెక్టర్ భావన చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ రోజు మనకి స్వాతంత్ర్యం సిద్ధించి స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామంటే ఎందరో వీరుల త్యాగఫలమేనని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేశారని, రాజ్యాంగ రచనకు ఎంతో మంది మేధావులు, ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానాలను రూపొందించారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు స్మరించుకుంటూ కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా చీరాల అభివృద్ధికి తోడ్పడదామని ఎమ్మెల్యే అన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు చేపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మహిళలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాతరం మాతరం माता के जय बोलो, भारत माता के जय बोलो, भारत माता के मातरम 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 కొద్ది జరగనా కొద్ది मातरम 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 वंदे मातरम बोलो, भारत माता के
అలా ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, నువ్వు నీ చేత్తో కాదు అలా ఇవ్వాలి. భారతీయ జాతీయ జెండాన్ని ఎగరవేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ ముందుగా నమస్కారాలు. ఒకసారి ఈ దేశం అంతా కూడా స్వతంత్ర స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందంటే ఏం జరిగిందన్నది మనం ఒకసారి మననం చేసుకోవాలి. 1947లో మనకి ఆగస్టు 15న స్వతంత్రం వస్తే మన రాజ్యాంగం మన చేతులు లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడానికి చాలా సమయం తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో 1950లో జనవరి 26 నాటికి పూర్తిగా మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం. భారతీయులందరూ కూడా పూర్తి స్వేచ్ఛావాయువులను పీల్చుకొని బ్రిటిషర్స్ నుంచి మన దేశాన్ని విడదీసుకొని మన సొంత పాలనలోకి మనం రావడం జరిగింది. ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే లక్షలాది మంది మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి దాదాపు 100-150 సంవత్సరాల పైన ఎంతోమంది ప్రాణాలు అర్పించిన తర్వాతే స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత మన రాజ్యాంగాన్ని మనం రాసుకొని మన యొక్క పాలనను మనం చేసుకోవడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో పెద్ద పెరడు జరుగుతుంది. అలాగే అనేక మందికి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి రంగాల్లో ఉత్తమ పురస్కారాలు కూడా తీసుకుంటారు. ఒక్క జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ లేకపోతే ఇలాంటి వాళ్ళే కాదు, అనేక మంది పోరాటాలు చేసి చాలామంది ప్రాణాలు అర్పించినటువంటి ఈ దేశ స్వాతంత్రం పూర్తిగా అనుభవిస్తున్నటువంటి మనం అదృష్టవంతులు అన్న విషయాన్ని మనం గుర్తించాలి, గమనించాలి. చీరాల కోర్టు భవనంలో సముదాయం ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా నేటి స్వతంత్ర దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామని సీనియర్ సివిల్ జడ్జి సుధా అన్నారు. స్వతంత్ర భారతంలో రాజ్యాంగ ఫలాలు అట్టడుగు స్థాయికి చేరినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని సీనియర్ సివిల్ జడ్జి సుధా అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే నేటి భారతీయ పౌరులకు స్వేచ్ఛ, సమానత్వ హక్కులు కల్పించాయని, ప్రతి పౌరుడికి తమ హక్కులు అందేలా పాలకులు కృషి చేయాలని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించడమే కాకుండా స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకువెళ్లడానికి కీలక పాత్ర పోషించారన్నారు. అలాంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన న్యాయవాదులకు సీనియర్ సివిల్ జడ్జి సుధా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకట వాహిని, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కాత్యాయిని బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ రమేష్, వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ రవికుమార్, జాయింట్ సెక్రటరీ సయ్యద్ మస్తానవలి, లైబ్రరీ సెక్రటరీ కామేశ్వరరావు, ట్రెజరర్ నాసిన రామకోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ సాల్మాన్, లేడీ రిప్రజెంటేటివ్ స్నేహ, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Flag salute. అందరూ చూడండి ఒకసారి. ఎలా రమ్మ చూడమ్మా. అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు అందరూ కూడా టిఫిన్ ఇక్కడ మనకి ఏజీపీ గారు గోవింద్ రమేష్ గారు ఏర్పాటు చేస్తున్నారు. చక్కని టిఫిన్ మనం ఆరగించి కంప్లీట్ చేద్దాము. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనం
మాకు తెలిసిన విషయమే ప్రతి సంవత్సరం మనం 2 పండుగలు నిర్వహించుకుంటాం. ఆగస్టు 15 ఒకటి, ఇప్పుడు జనవరి 26. 2 సార్లు మనం ఎందుకు ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుంటున్నాము అనే విషయం మరి మనం ఆలోచించినప్పుడు మరి మనకు తెలిసిన విషయమే 200 సంవత్సరాలు మరి బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించి మరి ఎన్నో కష్టాలు పడి మన వారు ప్రాణత్యాగాలు చేసి మన స్వాతంత్ర్యం తీసుకొని వచ్చారు. మరి ఆ స్వాతంత్ర్య ఫలాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. కానీ ఎందుకు ఈ విషయం అంటే ఎన్నోసార్లు అడిగినప్పటికి కూడా మరి బ్రిటిష్ వారు లాఠీ చార్జ్ చేస్తూ హింసిస్తూ మనకు ఇండిపెండెన్స్ ఇవ్వని పరిస్థితుల్లో ఇండియన్స్ ఏం చేశారంటే 1930 జనవరి 26వ తారీఖుని వాళ్ళు మన స్వాతంత్ర్యం మాకు వచ్చిందని డిక్లేర్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ఆగస్టు 15 1947 వరకు కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తూ వస్తున్నారు. అయితే చివరికి ఇంకా చివరిగా 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం ఇస్తున్నట్టు డిక్లేర్ చేసి బ్రిటిష్ వారు వెళ్ళిపోవడం జరిగింది. మరి వెళ్ళిపోయారు కానీ మనకి ఒక దశ నిర్దేశం అనేది లేదు. భారతీయులు దేశాన్ని ఎలా పరిపాలించాలి, ఏ పద్ధతిలో పరిపాలించాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు అంటే 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే బ్రిటిష్ వారు వదిలి వెళ్ళినట్టు స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని పోలీస్ కవాతు మైదానంలో 77వ భారత గణతంత్ర దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు బాపట్లను ప్రగతి పథంలో నడిపించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులందరూ కలిసి రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. తదుపరి ప్రజలకు ఆయన అభివాదం చేశారు. జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలు ఉద్దేశించి ఆయన ప్రసంగం చేశారు. పోలీస్ కవాతు మైదానం జరిగిన గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. మైదానంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. చిన్నారుల కేరింతలు, కరతాళ ధ్వనులతో ప్రాంగణం మారుమోగింది. జిల్లా అభివృద్ధిని చాటి చెప్పేలా శకటాల ప్రదర్శన కనువిందు చేశాయి. దేశభక్తిని మరింత ఇనుమడింప చేస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శనను కనువిందు చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన సంస్థలు, వ్యక్తులు, జిల్లా అధికారులు, ద్వితీయ శ్రేణి అధికారులు, సిబ్బందికి బాపట్ల పురస్కారం, ప్రశంసా పత్రాలతో జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఎందరో మహనీయుల వీరోచిత పోరాటాలు, త్యాగాల ఫలితమే లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడినట్టు నమ్మకానికి అంకురార్పణ, శిక్షణలో పెరిగిన అనుబంధమే నేరస్థానంలో ప్రాణాల రక్షణగా మారుతుంది. హ్యాండ్లర్లు ఇచ్చేటువంటి ఒక చూపు, చేతి కదలిక, స్వరంలో మార్పు, దాక్కు ఇవన్నీ ఆజ్ఞలే. ఈ నమ్మకం లేకపోతే నేరస్థానంలో దాక్ ముందుకు అడుగు వేయదు. కాబట్టి ఈ అంశం మొదటి మెట్టు. ఎవరు కూడా నిలబడదండి దయచేసి. ఒబీడియన్స్ అంటే విద్యాభారతి ఆధ్వర్యంలో చీరాల రామ మందిర విధిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆదివారం మహిళా చైతన్యం సాధికారత లక్ష్యంగా సప్తశక్తి సంఘం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సరస్వతి విద్యాపీఠ విజయవాడ సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ రాధాబాయి హాజరయ్యారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మహిళా లోకానికి తెలియజేసేందుకు సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సరస్వతిపేట ఉపాధ్యక్షులు డాక్టర్ రాధాబాయి అన్నారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమృద్ధి భారతి కోసం సప్తశక్తులను జాగ్రత్త చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. మహిళల్లో ఉన్నటువంటి 7 లక్షణాలను జాగ్రత్త పరుచుకొని కుటుంబాన్ని, సమాజాన్ని, తద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే స్త్రీని శక్తివంతం చేయడం, భారతదేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే పడిపోతున్న కుటుంబ విలువలు, పర్యావరణాన్ని పరిరక్షించడంలో స్త్రీ బాధ్యత ఏమిటి అనే అంశాలు వివరించడం జరుగుతోందని అన్నారు.
साध करे तो अमृत घुलता तन मन में पावन गोकुल साजन मन भावन नवीन उठते ही हो भूमि वंदना क्षमा। నా పేరు డాక్టర్ రాధాబాయి. నేను గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యాను. సరస్వతి శిశు మందిర్ విజయవాడ సమితి, సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి ఉపాధ్యక్షురాలిని నేను. ఇప్పుడు ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలైన సందర్భంగా అనేక కార్యక్రమాలు దేశమంతటా కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ సప్తశక్తి సంగమం అనే పేరుతో మహిళల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ప్రతి పాఠశాలలు, అనుబంధ పాఠశాలలు, కళాశాలలన్నింటిలో కూడా ఈ సప్తశక్తి సంఘం అనే పేరుతో కార్యక్రమాలను నిర్వహణ చేస్తున్నాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకి చెప్పినట్లుగా ప్రతి మహిళలో కూడా 7 విధాలైనటువంటి శక్తులు ఉన్నాయి. అవి శ్రీ వాక్య కీర్తి, శ్రీ వాక్య నారీణం, స్మృతి, ధృతి, క్షమ, మేధ అనేటువంటి 7 లక్షణాలు ఉన్నాయి. ఈ 7టిని కూడా జాగృతపరుచుకొని. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.